హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగుందరా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు హనీత అఫీషియల్స్. ఈరోజు ఏంటంటే నేను చాలా వీడియోలు అయితే చెప్పాను మెయిల్ గురించి అయితే వీడియో చేయాలి అని. కానీ చేయాలి మెయిల్ గురించి వీడియో. ఆ మెయిల్స్ మనకు వస్తాయి కదా, అవి ఎలా చూసుకోవాలి మనం అంటే యూట్యూబ్ ఇంకా మనకి వీక్లీ రిసిప్ట్లో కూడా వస్తుంది. మనకి ఏమున్నా కూడా జస్ట్ ఇప్పుడు మీరు ఒక 500 మంది సబ్స్క్రైబర్ క్లియర్ చేశారనుకోండి, దానికి కూడా ఒక మెయిల్ వస్తుంది అనమాట. అంటే వైటీ స్టూడియోలోనూ వస్తుంది మెయిల్, అంటే సపరేట్గా జీమెయిల్లో వస్తుంది అనమాట. అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సబ్స్క్రైబర్ 500 వచ్చినా కూడా మెయిల్ వస్తుంది, 1000 మంది వచ్చినా మెయిల్ వస్తుంది. అలానే ఇవి ఎక్కడ వస్తున్నాయి అనేది కూడా అర్థం కాకుంటే ఏంటండి, చూసుకోవాలి, మనము చెక్ చేసుకోవాలి. మనకి ఇక సబ్స్క్రైబర్ పెరిగితే ఒకటే కాదు మెయిల్ ఇచ్చేది, మనకి కాపీరైట్ పడితే మనకి హెచ్చరిస్తుంది అనమాట యూట్యూబ్ అనమాట. జీమెయిల్కి మనకి ఒక మెయిల్ అనేది పంపిస్తుంది. మెయిల్ అంటే ఒక మెసేజ్ అనేది మనకి చెప్తుంది, ఇలా చేయకండి అలా చేయకండి అని. మనకి నిజంగా చెప్పాలంటే వైటీ స్టూడియోలోనే మొత్తం అంతా ఉంటుందండి. వైటీ స్టూడియోలో ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేయాలా అనేది కూడా ఉంటుంది అనమాట, మనం చూసుకోవాలి. అయితే 1000 సబ్స్క్రైబర్ వచ్చి 1000 మంది సబ్స్క్రైబర్ వచ్చింటే మాత్రము మనకి ఏ టైంకి మనం వీడియోస్ వదలాలి అనే క్లూ కూడా ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అలానే వచ్చేసి మనకి ఎక్కడెక్కడ మెయిల్స్ వస్తాయి అది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మొత్తం మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, కాపీరైటింగ్ పడినప్పుడు కాపీరైటింగ్ క్లైమ్ ఉంది మీ వీడియోస్లో చెక్ చేసుకోండి, కాపీరైటింగ్ ఉన్న వాటిని డిలీట్ చేసుకోండి అని కూడా చెప్తుంది. నేను ఆల్రెడీ ఆ వీడియో తీసాను అంతే, వీడియో పెట్టాను కాపీరైటింగ్ పడిన వీడియోస్ని డిలీట్ చేసుకోవాలని. కానీ మనకు మెయిల్ ఎలా వస్తుంది, మనకు ఒక మెసేజ్ యూట్యూబ్ ఇంకా మనకు మెసేజ్ ఎలా పంపుతారా అనేది ఇక్కడ ఒకటి పెద్ద హాట్ టాపిక్గా మారిందనమాట. నేనైతే మీకు మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. అలానే వైటీ స్టూడియోలో మనకి 1000 మంది పూర్తయినా మనకు వచ్చే మెయిల్ ఏంటంటే, మనకు వచ్చే మెసేజ్ ఏంటంటే వైటీ స్టూడియోలో 500 మంది సబ్స్క్రైబర్ వస్తే మనకి కంగ్రాట్స్ చెప్తుంది అనమాట. 1000 అంటే 1000 మంది వస్తే అప్పుడు కంగ్రాట్స్ చెప్తుంది. 5000 మంది వచ్చినప్పుడు కంగ్రాట్స్ చెప్తుంది. 10,000 మంది వచ్చినప్పుడు యూట్యూబ్ ఇంకనే మనకి మెయిల్ అనేది పంపిస్తారనమాట. మీరు ఇలా ఇంతమందిని అయితే సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారు అని. వాచ్ అవర్స్ వచ్చేసి 2500 మంది వాచ్ అవర్స్ క్లియర్ అయినప్పుడే మనకు అవర్స్, అప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా వాచ్ అవర్స్ క్లియర్ చేశారు అని మెయిల్ అయితే వస్తుంది అనమాట. వీక్లీ రిసిప్ట్ అని వస్తుంది, తెలుసా అండి? చాలామందికి తెలుసా తెలియదు దీని గురించి. అయితే వీక్లీ రిసిప్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి వారంలో మీకు ఎన్ని వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలానే ఎంతమంది మీకు కామెంట్స్ కూడా కౌంట్ అవుతాయండి. కామెంట్స్ కూడా కౌంట్ అవుతాయి. అందుకే ప్రతి ఒక్క వీడియోకు మీరు కామెంట్ పెట్టండి అని మేము చెప్పేది, ముందు చించుకొని చెప్తుంటాము. ప్రతి ఒక్క కామెంటు ఈ వారంలో ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది కౌంట్ చేసి మాకి చెప్తారనమాట. ఇన్ని కౌంట్స్ వచ్చాయి, ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఇంతమంది షేర్ చేసుకున్నారు అని. మళ్ళీ మన ఛానల్ ఎంతమంది సెర్చ్ చేశారు అనేది కూడా చూపిస్తుంది యూట్యూబ్ మనకి. ఇంతమంది మీ ఛానల్ సెర్చ్ చేసి చూశారు మీ ఛానల్ని అని. ఇలా ఉంటుంది అనమాట వీక్లీ రిసిప్ట్ అంటే. వారం అంతా మీ ఛానల్లో ఏం జరుగుతుందో అలా ఎండింగ్కి మనకి పని చేస్తే మనం పనికి వెళ్తాం వారం అంతా, 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా 6 రోజులు మనము పని చేసి ఇంటికి వస్తే 6 రోజులది కలిపి మనకి ఎలా పేమెంట్ ఇస్తారో అలా మనకు కూడా వీక్లీ రిసిప్ట్ అని ఉంటుంది. ఓకేనా? అది కూడా మనం చూసుకొని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి మనకి 5000 మంది సబ్స్క్రైబర్లు దాటినప్పుడు, వాచ్ అవర్స్ 1000 మంది దాటినప్పుడు మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోమని మనకి ఒక యూట్యూబ్ ఇంకా ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఆ నంబర్ వెరిఫై కోసం వాళ్ళు ఒక మెయిల్ చేస్తారు. అప్పుడు మీరు నంబర్ వెరిఫై చేయకపోతే ఆఫ్ మానిటైజేషన్ కూడా చేయరు అనమాట వాళ్ళు. ఫస్ట్ నెంబర్ వెరిఫై కోసం ఒక ఓటీపీ అనేది పంపిస్తారనమాట. ఆ ఓటీపీని తీసి మెయిల్లో అనేది మనం పెట్టాలి. అప్పుడే మన ఛానల్ని వాళ్ళు ఈ ఛానల్ ఉంది అని గుర్తిస్తారనమాట. మనం నెంబర్ వెరిఫై అయిన తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత మనకి ఆఫ్ మానిటైజేషన్కి మీరు అర్హులు అవుతారు. అప్పుడు వాళ్ళు
మీకు మెయిల్ పంపించేస్తారు ఆఫ్ మానిటైజేషన్ అలా. మీరు మెయిల్ చూసుకోండి, అప్పుడు అర్థమైపోతుంటుంది మీకు. అప్పుడు మనం మెయిల్లో ఏమేమి చేయాలి అంటే అప్పీల్ వీడియో చేయమంటారు వాళ్ళు. ఫస్ట్ అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ 3 ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే అప్పీల్ వీడియో కోసం మీకు కొంచెం టైం ఇచ్చింటుంది అనమాట. ఇంత టైం అని ఉంటుంది మీకు. అయితే అప్పీల్ వీడియో చేయండి, కాకోకుంటే ఇంకా మేము ఏం చేయలేము అని గమ్మున అయిపోండి. ఇంకా వాళ్ళు అంటే ఆఫ్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా ఒక 1 month 1.5 month పడుతుంది. మీరు అప్పీల్ వీడియో చేసినా చేయకపోయినా 1.5 month అయితే పడుతుంది. వాళ్ళు ఇంత టైమింగ్ అని ఇచ్చింటారు. ఆ టైమింగ్లో చేయకపోతే వాళ్ళే ఓపెన్ చేసేస్తారు అనమాట. అయితే కంపల్సరీ అప్పీల్ వీడియో చేయాలి. అప్పుడు మీ ఛానల్ని వాళ్ళు ఒకసారి చూస్తారు. అన్లిస్టెడ్లో పెట్టాలి. అది ఎలా అప్లోడ్ చేయాలి అని కాదు, తప్పకుండా అప్పీల్ వీడియో నేను రేపైతే పెట్టడానికి ట్రై చేస్తాను, తప్పకుండా చేస్తే. ఎందుకంటే ఆ వీడియో క్లిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే నేను అప్పీల్ వీడియో చేశాను కాబట్టి ఆ క్లిప్స్ ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలని తప్పకుండా చెప్తాను. ఇప్పుడైతే మనం మెయిల్ ఎలా చూసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఏం చూడాలంటే మనం వైటీ స్టూడియోలో ఏ టైంకి ఉంటే మనకి జనాలు ఉంటారు కదా చూసేవాళ్ళు, వ్యూవర్స్, వాళ్ళు ఏ టైంకి వీడియోస్ ఫ్రీగా ఉంటారో అనేది మనకి వైటీ స్టూడియో చూపిస్తుంది అనమాట. అదైతే ఇప్పుడు చూపిస్తాను. నేను నా మొబైల్లో అయితే చూపిస్తా. స్క్రీన్ మీద అయితే మామూలు నేను వీడియో రికార్డ్ చేస్తే నేను క్లిక్ చేసేది మీకు కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకోసమని నేను నార్మల్గానే చూపిస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా చూద్దాం రండి మనం ఎలా చూసుకోవాలి, అలానే మెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది. ఓకేనా? ఇప్పుడైతే ఈజీగా నా వైటీ స్టూడియో అయితే ఆన్ చేస్తున్నా, చూసారా? ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదండి, యానిమల్స్ అని ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడికైతే మామూలు మెనూలో అయితే ఉన్నాను నేను. ఇక్కడ మెనూలో అయితే ఉన్నాను. ఇలా అయితే ఉంటుంది అనమాట నా వైటీ స్టూడియో. చూసారా? సేమ్ నా యాజ్ ఇట్ ఈస్ ప్రొఫైల్ మొత్తం ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు యానిమల్స్లోకి అయితే పోతున్నాను. చూడండి, ఇక్కడ యానిమల్స్ అని ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈజీగా మన బయోడేటా ఓపెన్ అవుతుంది కదా. అక్కడ ట్రెండింగ్, వ్యూవర్స్, కాంటాక్ట్ ఇది ఉంటుంది కదా. ఇక్కడ మొత్తం మనం చూసుకోవాలి. వ్యూవర్స్ అయితే ఇలా మనం వీడియోస్ ఎలా చూశారు అనేది, ఇక్కడ మన వీడియోస్కి ఎంతెంత అనేది ఉంటుంది అనమాట. అది ఎక్కడి దాకా వెళ్ళింది అని చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది కదా కంటెంట్, ఇలా జరిపితే కంటెంట్ అని ఉంటుంది అనమాట. మనం వీడియోస్కి ఎంత, షార్ట్స్కి ఎంత, లైవ్స్కి ఎంత అలా ఉంటుంది అనమాట. మనది మొత్తం బయోడేటా ఇక్కడ ఇలా అయితే ఉంటుంది అనమాట. మనం ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దాని పక్కన కంటెంట్ పక్కన పైన డిస్టెన్స్ అని ఉంటుంది. దాని మీద అయితే ఇక్కడ సైడ్ కంటే ఇలా వస్తుంది అనమాట. మనకి ఈజీగా చూసారా, ఇక్కడైతే కనిపిస్తుంటుంది అనమాట. ఏ వీక్లో మనం ఏ వారంలో ఇక్కడ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, థర్స్డే, సాటర్డే అని ఉంటుంది కదా. ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇలా ఎక్కడ ఎక్కువ గీతలు, కలర్స్ ఉంటే అక్కడ ఉన్నట్టు అనమాట. దాని మీద ఒకసారి మనం ఇలా క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అనమాట ఈజీగా. చూసారా? ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి చూసారా? అప్పుడే మీరు ఖాళీగా ఉన్న టైంలో ఉండరు అనమాట జనాలు. 11:50కి అలా అది టైమింగ్తో సహా చూపిస్తున్నాను. 11:59 అంటే ఏ టైమింగ్ కిందకు వస్తుంది. ఇలా వీక్లీ మొత్తం ఇలా అయితే ఉంటుంది అనమాట. మీరు ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి అనేది మనకి వైటీ స్టూడియోనే చెప్తుంది అనమాట. ఓకేనా? ఇలా అయితే ఈజీగా చూసేసుకోండి. మీకు ఈ కలర్స్ ఎక్కువ ఎప్పుడు ఉంటుందో ఏ టైంలో అప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అలానే ఇంకొకటి ఎలానో వచ్చాను కదా, ఇంకొకటి కూడా చూపిస్తే రెవెన్యూ అంటే ఇది రెవెన్యూ మన వీడియోస్కి ఎంత వస్తుందో అంత ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అలానే మన ఒక్క వీడియోకి ఎంతమంది ఇక్కడ కంటెంట్ అనేది దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ మొత్తం. ఇప్పుడు ఈ వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నాను నేను. ఒక్క వీడియోకి మనం ఎన్ని అవర్స్ ఎలా చూసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉంటుంది కదా వీడియోస్ మీద క్లిక్ చేస్తే వ్యూ అని ఉంటుంది. దాని మీద ఒకసారి ఇలా క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేస్తే మొత్తం మా బయోడేటా అంతా వచ్చేస్తుంది. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎలా పోయింది, ఎన్ని వాచ్ అవర్స్ ఇదయ్యాయి, అలానే ఎంతమంది సబ్స్క్రైబ్ అయినారు, మాకు ఒక్క వీడియోకి ఎంత వస్తుంది డబ్బులు అనేది కూడా ఇక్కడ టోటల్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇలా అయితే చూపించాను. వైటీ స్టూడియోలో మెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూపిస్తుంది కూడా తప్పకుండా మీకు.
ఫుల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా నాకు మొన్ననే 2005 అవర్స్ అనేది అది వచ్చింది. వీక్లీ కాదు, కప్ అయితే వచ్చింది అనమాట. ఇంత వాచ్ అవర్స్ క్లియర్. నా రియల్ వాచ్ అవర్స్ అయితే ఇవి అండి, 2600. అంటే వాళ్ళు ఇప్పుడు మనది ఇప్పుడు ప్రజెంట్ చూపించరు అనమాట. నాకు అప్పుడే 10 రోజులు కింద చూపిస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇంత అయిందని చూపిస్తుంటారు. నాది అప్పుడే నిన్న అయితే నాకు ఈ మెయిల్ అయితే వచ్చిందనమాట. అలానే మొన్న ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. ఇలా చూసుకోవాలి మనం. మొన్న ఒక మెయిల్ ఏమని వచ్చింది, యువర్ వీక్లీ రిసీవ్డ్ చెక్ యువర్ యానివర్స్ అని ఉంటుంది. చూసారా, ఇది కూడా నేను మాటలో చెప్పడం కంటే చూసారా ఇలా ఉంటుంది అనమాట. చుక్కలు ఇలా వస్తుంటాయి చూడండి, ఉంటుంది ఇక్కడ. ఇలా మనకి ఎంతమంది పీపుల్స్ అయ్యారు సబ్స్క్రైబరు, అలా మొత్తం అన్నీ చూపిస్తాయి, ఎంతమంది సెర్చ్ చేశారు అలా మనకి ఇలా వస్తుంటాయి. ఇలా చెక్ అయితే మనం చూసారా, నేను చెప్పాను 2132 లైక్స్ వచ్చాయి, షేర్స్ 238 షేర్స్, కామెంట్ 66. అందుకే కామెంట్ చేయండి, లైక్ చేయండి అని మొత్తుకోండి. మేము ఒక్కొక్క వీడియో మీద ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇలా మనకి మొత్తం మన రిసిప్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మెయిల్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, చిన్నగా బాక్స్లో జీమెయిల్ అని ఉంటుంది. దాని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. చూసారా, ఇది అసలు ఓపెన్ చేసి పెట్టకూడదు, కానీ నేను ఓపెన్ చేస్తున్నా. మనకి ఏది వచ్చినా ఇందులోనే వస్తుంటుంది అనమాట. మనం పర్సనల్గా ఎవరికన్నా మన ఇంటి అడ్రస్ అలా పెట్టాలంటే మనం ఈజీగా వైట్ స్టూడియోలో పర్సనల్గా ఇందులో కూడా పెట్టవచ్చు అనమాట, క్రోమ్లో కూడా పెట్టవచ్చు అనమాట. ఇలా కూడా మనం చాట్ చేసుకోవచ్చు. నాకు ఇందులోనే ప్రతి ఒక్కటి నంబర్ వెరిఫై కోసం అలా మొత్తం అన్నీ ఇలా దీంట్లోనే వస్తాయన్నమాట. జీమెయిల్ అకౌంట్ అనేది ఇదే అనమాట మనది. కొన్ని నేను ఓపెన్ చేసి నేను ఎవరికన్నా మెసేజ్ చేసినా కూడా ఇందులో తెలిసిపోతుంది అనమాట. యూట్యూబ్లో నేను ఎవరికన్నా కామెంట్ పెట్టినా మొత్తం ప్రతి ఒక్కటి మనం ఏదైనా కానీ ఇందులోనే ఉంటుంది అనమాట. ఓకేనా అండి, మన జీమెయిల్ అకౌంట్ పెట్టుకోవాలనేది ఇందుకోసమే. ఓకేనా, ఇదైతే ఇలా ఉంటుంది అనమాట మన జీమెయిల్ అకౌంట్. నేను మా బాబు ఫోటో అయితే పెట్టాను అనమాట, వాడు పుట్టినప్పుడుది. ఇది మనం ఏదైనా మెయిల్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటాయి, ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా అండి, చూసేసారు కదండి మెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మన వాచ్ అవర్స్ని ఎలా వస్తాయి, మొత్తం అన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అని. ఇంకా మరి అప్డేట్ కోసం ఇలానే మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మంచిగా చూస్తూ ఉండండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, అందరికీ బాయ్. కీప్ స్మైలింగ్ అండి. అందరికీ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, అందరికీ బాయ్ అండి. వీడియో ఎలా ఉందో చూసి అలానే స్మాల్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. లైక్కి కామెంట్కి ఉండే విలువ ఈరోజు ఈ వీడియోలో చెప్పాను. ఎవరికైనా అర్థమైంటే కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండండి. బాయ్.